ప్రభుత్వం హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కేబీఆర్ చుట్టూ 826 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు 826 కోట్ల రూపాయలతో కేబీఆర్ చుట్టూ చేయబోయే ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఏం జరగబోతోంది అన్నది నేను మీకు వివరించబోతున్నాను. అండ్ ఇందులో ప్రముఖుల ఇళ్ళు కూడా కోల్పోబోతున్నారు. నిజానికి 2017లోనే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకి ప్లాన్ చేసింది. అయితే కేబీఆర్ పార్కు లోపల మాత్రమే స్థలాన్ని మాత్రమే యూజ్ చేసుకోవాలని అనుకుంది. అండర్ పాస్లో ఫ్లైఓవర్లు నిర్మించాలని. ఎందుకంటే కేబీఆర్ పార్కు చుట్టూ అటు పంజాగుట్ నుంచి కావచ్చు, ఇటు విరించి హాస్పిటల్ నుంచి వచ్చే రూట్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ కష్టాలను తప్పించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ఈ పార్కు లోపల నిజానికి ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించడానికి ఈ పార్కు లోపల ఉన్న స్థలాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంది. తద్వారా భూసేకరణ ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ధనం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా కూడా జాతీయ ఉద్యానవనం. ఈ కేబీఆర్ పార్కు జాతీయ ఉద్యానవనం జాబితాలో ఉంది. ఎకో సెన్సిటివ్ ఏరియా ఇదంతా కూడా. సో దీనికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్లో అనుమతులు రాకపోవడంతో అప్పుడు ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకుంది. ఇప్పుడు డిజైన్ మార్చిన కారణంగా ఏం జరగబోతోంది అంటే ఈ పార్కు లోపల కాకుండా బయట ఈ ఎర్ర రంగు రెడ్ లైన్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ భూసేకరణ చేయబోతోంది.